ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నుదుటి రాతలు వారు రాసుకునే మేనిఫెస్టో మీదనే ఆధారపడి ఉంటాయి. ఎన్నికల వేళ ఓటర్లపై కురిపించే వరాల జల్లే రాజకీయ పార్టీలకు ఓట్ల వర్షం కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం అధినేత ముందు చూపుతో ఏడాదికి ముందే సూపర్ 6 పేరుతో విడుదల చేసిన 6 అంశాలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయని ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. అవి ఆచరణకు సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే సూపర్ 6 పేరుతో ఆయన తన విజయాన్ని బౌండరీ దాటించి 6 కొట్టారు. బాబు గారు 6 అయితే కొట్టారు, కానీ సూపర్ 6 అమలు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాదేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని జగన్ దివాలా తీశారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిన పడేయటం ఒక ఎత్తైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం మరో ఎత్తు. సూపర్ 6 హామీలో మొదటగా తీసుకుంటే పాఠశాలకు వెళ్లే పిల్లలున్న ప్రతి ఇంటికి ఒక్కొక్క అబ్బాయి లేదా అమ్మాయికి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామనటం ఎంతవరకు సాధ్యమవుతుందనేదే అనుమానం. ఇక 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు అర్హత ఉన్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉదాయిస్తున్నాయి. మరో భారమైన హామీ రైతులకు ఏడాదికి 20,000 చొప్పున ఇస్తామనటం. ఇక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారో కొత్త ప్రభుత్వమే చెప్పాలి. ప్రభుత్వం విభాగాల్లో ఎలాగూ అన్ని ఖాళీలు ఉండవు. ఇక ప్రైవేట్ రంగంలో అది సాధ్యమా? అంతమందికి ఉపాధి కల్పించే ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో లేవు. నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల భృతి చెల్లించడం సాధ్యమయ్యే పనేనా? రాష్ట్రంలో నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అంతమందికి ఎలా ఇస్తారో, అంత బడ్జెట్ ఎలా కేటాయిస్తారో వేచి చూడాలి. ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని ప్రకటించారు. గ్యాస్ కంపెనీలకు అంత పెద్ద మొత్తంలో చెల్లించే అంత డబ్బులు ఏపీ ఖజానాలో ఉన్నాయా? దీనికి తోడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఇంత ఆర్థిక భారం పడటం అవసరమా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించి రాజధాని నిర్మాణాన్ని పూనుకున్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. జగన్ 3 రాష్ట్రాల ముచ్చటను ముందుకు తీసుకువచ్చి అమరావతిని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు చంద్రబాబు ముందున్న తక్షణ కర్తవ్యం అమరావతి పునర్నిర్మాణం. దానికి తోడు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం. కొన్ని లక్షల కోట్లు వ్యయం చేస్తే కానీ రాజధాని నిర్మాణం జరగదు. హైదరాబాద్కు ధీటైన రాజధాని నిర్మించాలనేది చంద్రబాబు తాపత్రయం. మరో ముఖ్యమైన అంశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే కానీ అది సాధ్యపడదు. ఇకపోతే 2014లో మోదీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చడనేదే జగమెరిగిన సత్యం. గత 10 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి ఆశించిన మేర జరగలేనదే జగమెరిగిన సత్యం. మెజార్టీ కోల్పోయిన మోదీ ఇప్పుడు చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కావాల్సిన హక్కులను అడిగేందుకు మంచి అవకాశం. మోదీకి కూడా రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉన్న అంశం కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న ఏపీ ప్రజల మీద మోదీ ఏమైనా కరుణ చూపిస్తారేమో వేచి చూడాలి.